పెద్దలు గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ బహదూర్ గారికి, అదేవిధంగా ఈరోజు 15 కానివ్వండి 16, 19, 9, 14 డివిజన్ సంబంధించిన వాలంటీర్ల ప్రశంస ప్రదానం చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా 14 డివిజన్ కార్పొరేటర్ సోదరులు సాంబయ్య గారికి, 19వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి రేనా నాయుడు గారికి, డివిజన్ అధ్యక్షుడైన కళ్యాణ్ గారికి కానివ్వండి, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు యాపిల్ అలీం గారికి, పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ ఆల చల్లారావు గారికి, మాజీ కార్పొరేటర్ పెద్దలు సుబ్బరాజు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాళీ గారికి కానివ్వండి, బాలాజీ గారికి కానివ్వండి, కనబాబు గారికి కానివ్వండి, చిన్న గారికి, దుర్గా ప్రసాద్ గారికి, వివి రెడ్డి గారికి, యేసు గారికి, రవి గారికి, చింతా బుచ్చిబాబు గారికి, డివి సత్యనారాయణ గారికి, రెహమాన్ గారికి, పోతురాజు గారికి, ఇక్కడ విచ్చేసిన సిఓలు కానివ్వండి, మరీ ముఖ్యంగా అన్ని విధాలుగా ప్రతి కార్యక్రమం గారు తూర్పు నియోజకవర్గంలో విజయవంతం చేస్తున్న సహకరిస్తున్న సిడిఓ గారికి కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, సచివాలయ సిబ్బంది అందరి ద్వారా పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. వాలంటీర్ వ్యవస్థ ఒక గొప్పతనం. ఏ విధంగా మీరందరూ గారు ప్రజానికానికి సేవ చేసే ఉద్దేశంతో ఏ విధంగా అయితే యువకులుగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానికానికి చేరువే విధంగా మీరు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో దాదాపుగా 5 సంవత్సరాలుగా మేము అందరం గారు మీతో పాటు కలిసి చూస్తున్నారు జరిగింది. దాదాపుగా 3 నుంచి 3.5 సంవత్సరాలు కాలం ప్రతిరోజు మీతో పాటే, అంటే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కానివ్వండి, లేకపోతే వివిధ సంక్షేమ పథకాల రూపంలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రోగ్రాం అయినా మీ అందరితో పాటు కలిసికట్టుగా అనేక కార్యక్రమాల్లో మీ ఇంట్లో మనిషిగా, మీ ఇంటి సొంత బిడ్డగా, మీ సోదరుడుగా అనేక సందర్భాల్లో మేము అందరం గారు మీతో పాటు కలిసి పనిచేసుకోవటం కూడా జరిగింది. ఈరోజు మీరు చేసే సేవ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ అందరి ద్వారా ప్రోత్సాహం అందించాలి, మరింత బాగా పనిచేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గారా వాలంటీర్లు సోదరి మనులకు అందరి ద్వారా ప్రతి సంవత్సరం ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం, అంటే పురస్కార కార్యక్రమం ప్రతి సంవత్సరం గారు ఏర్పాటు చేస్తాం గారు జరుగుతాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గారు దాదాపుగా నిన్నగానే ఉండి, లేకపోతే వేదిక మీద ఉన్న మా డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లో ఈ యొక్క వజ్ర కానివ్వండి, రత్న, మిత్ర విషయంలో అనేక సందర్భాల్లో డిస్కషన్ చేశారు. అంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు, అందరికీ కొంతమంది పనిచేసే వాళ్ళకి రావట్లేదని చెప్పని మా వాలంటీర్లు చాలా మంది ఫీల్ అవుతున్నారని చెప్పని వాళ్ళందరి గారు చెప్తాం. ఈరోజు మీరు దయచేసి మీరందరు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వజ్ర వల్ల లేకపోతే రత్న వల్ల వాటి వల్ల మీ పనితనాన్ని ఎవరు గారా తక్కువగా ఎవరు చూడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కన్ను కార్యకర్తల నాయకులు అయితే ఇంకొక కన్ను వాలంటీర్లు. అదే విధంగా మీరు చేసే పని గారా ఏ ఒక్కరి గారు తక్కువ చేసినట్టు కాదు. ఈరోజు ఏదైతే అధికారులకి కొన్ని ఏదో కేటగిరీస్ ఉన్నాయి, దానికి అనుగుణంగా వీళ్ళ రత్న అని, వీళ్ళ వజ్ర అని, వీళ్ళ మిత్ర అని చెప్పని ఇచ్చారే కానీ మీ పనితనాన్ని తక్కువ చేసే ఉద్దేశం ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్కరి గారు లేదని చెప్పని దయచేసి మీరు అందరి గారు భావించండి. ఈ రోజు ఎందుకంటే అనేక సందర్భాల్లో మేము జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నీకు పెన్షన్ ఎవరు వస్తున్నారమ్మా అంట, తక్కువని చెప్పేదాళ్ళు మా వాలంటీర్ వచ్చేస్తున్నారు అంటున్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంది గారు అదే. ఇది వరకు లాగా తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరి గారు మీ ద్వారా ఒక సంక్షేమ పథకాలు అందించాలని చెప్పిన ఒక ఉద్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు మీరందరూ గారే జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలాగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. మీరందరూ గారు అనుకున్నదొచ్చు
అమ్మ మీకు సంక్షేమ పథకం ఎవరు ఇచ్చారంటే మా వాలంటీర్ పేరు చెప్తున్నారు, మీకు పెన్షన్ ఎవరు ఇచ్చారంటే మా వాలంటీర్ పేరు చెప్తున్నారు. నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారేమో అని చెప్పండి. ఈరోజు ఇంట్లో మా చెల్లికో అన్నకో మంచి మార్కులు వచ్చినా లేకపోతే మంచి ఇది వస్తే ఏ విధంగా అయితే సంతోషపడతామో ఆ విధంగా ప్రజానీకం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. ఈరోజు వేదిక మీద మేమందరం గారు అదే విధంగా సంతోషపడతాం. దానికి కారణం ఏదైతే మన ఇంటి పెద్దగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మీరు ఆ విధంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు మీకు మంచి జరిగినా, మిమ్మల్ని మెచ్చుకున్నా, మిమ్మల్ని అభినందించినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని అభినందించారని చెప్పిన ఒక మనసు మా అందరి గారు ఉంది కాబట్టి ఈరోజు మీ అందరిని మెచ్చుకుంటే మేము గారు చాలా సంతోషపడతాం. ఈరోజు కరోనా కష్టకాలంలో, ఎందుకంటే అసలు వాలంటీర్ వ్యవస్థ ఒక కష్టాజితం తెలిసింది కరోనా సమయంలో. ఆ సమయంలో ఈ ఇంటి నుంచి పక్కింట్లో మాట్లాడుకోలేని పరిస్థితిలో కూడా వ్యాక్సినేషన్ కానివ్వండి, సర్వే కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఒక బాధ్యతగా మా కుటుంబంతో పాటు మా పరిధిలో ఉన్న 50 కుటుంబాలు కూడా మాకు ముఖ్యమని చెప్పని ఈ దేశంలో ఎవరన్నా బాగా పనిచేశారంటే అది వాలంటీర్ వ్యవస్థ. అదే విధంగా ఈరోజు సొంత ఇంట్లో కొడుకైనా, కూతురైనా, అల్లురైనా, కోడలైనా చూసుకోలేని రోజుల్లో కూడా ఈరోజు ప్రతి ఇంట్లో అనేక మంది పెద్దవాళ్ళు కానివ్వండి, అనేక మంది మహిళలు కానివ్వండి మాకు చెప్పారు, మమ్మల్ని మా వాలంటీర్ బాగా చూసుకుంటున్నారని చెప్పి. ఈరోజు అలాంటి వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తేవాలనుకున్నారు, తీసుకొచ్చారని అందరూ చెప్పుకుంటున్నారు. ఈరోజు మేము కోరుకునేది గారు ఒకటే, దయచేసి మీరందరూ గారా ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ గారు మద్దతు ఇవ్వండి. ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కనుక లేకపోతే, దయచేసి మీరందరూ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోనమ్మా, ఈ వాలంటీర్ వ్యవస్థ కనుక లేకపోతే ఈ రోజు ఈ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే ఈ నియోజకవర్గంలో కానివ్వండి, వేలాది మందికి అందించే సంక్షేమ కార్యక్రమాలు అన్ని గారు ఆగిపోతాయని చెప్పి దయచేసి. ఎందుకంటే ఇందాకే మా దుర్గకు చెప్పింది, ఒక్కసారి మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మన గురించి ఏం మాట్లాడారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఏం మాట్లాడారు. 2019లో కొత్తగా వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు చంద్రబాబు అన్న మొట్టమొదటి మాట, ఎందుకు ఉద్యోగం, గోన్ సంచులు మోస్తానికి ఉద్యోగం, ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు తలుపులు తట్టే ఉద్యోగం అని చెప్పని అన్న వ్యక్తులు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు అదృశ్యమైపోతున్నారు, దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ ఈరోజు మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమంలో అనేక సందర్భాల్లో గుండె మీద చెయ్యేసుకుని వాలంటీర్లు నా మనుషులు, నా సైన్యం అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మిమ్మల్ని ఆయన మనుషులుగా, ఆయన సొంత మనుషులుగా ఈరోజు నా మనుషులు నా కోసం అండగా ఉన్నారు, అండగా నిలబడ్డారని చెప్పనే విధంగా ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కనుక లేకపోతే ఏదైతే ప్రజానీకానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈరోజు మనం నష్టపోతాం కాదు. ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న వేలాది మంది ప్రజానీకం భవిష్యత్తు గారా నాశనమే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ అందరూ గారు సిద్ధమవుతారు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో గారు మీకు సంబంధం ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరితో గారు పరిచయం ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజానీకానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈరోజు ఏదైతే మీకు ప్రోత్సాహం అందిస్తున్న వజ్ర కానివ్వండి, రత్న కానివ్వండి, మిత్ర కానివ్వండి, ఏదైతే ఉన్నాయో తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి గారు అవకాశం ఉంటుంది. ఒక క్లాస్ లో ఒకరికే ఫస్ట్ ర్యాంక్ అలా అని చెప్పి మిగిలిన 34 మంది విద్యార్థులు తక్కువ కాదు. టీచర్కి అందరూ సమానమే, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ సమానమే.
జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ సమానమే, జగన్మోహన్ రెడ్డి మీరందరూ ఒకటే. ఇది కేవలం ఒక ప్రోత్సాహం ఇచ్చే విధంగా చేసే కార్యక్రమాలు. తప్పకుండా ఈరోజు అధికారులతో గారు మేము మాట్లాడుతాం. రాబోయే రోజుల్లో పనిచేసే ప్రతి ఒక్కరి దగ్గర ఈ ప్రోత్సాహం ఉంటుంది. అన్ని విధాలుగా ఆయన అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు భావి తరాలు నాయకులుగా తీర్చిదిద్దని చెప్పని. తప్పకుండా ఆయన నాయకత్వంలో మీ అందరి దగ్గర మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు వాలంటీర్ అంటేనే సేవ. అలాంటి సేవ చేస్తానికి వచ్చిన మీ అందరి దగ్గర ధన్యవాదాలు. ఈరోజు జగన్ గారు ఒక నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. ఆయన నాయకత్వం కనుక లేకపోతే ఈరోజు 2014లో ఏ అబద్ధాలు అయితే చెప్పారో మళ్ళీ 2024లో అదే అబద్ధాలు చెప్తున్నారు. ప్రజానికం దగ్గరికి వెళ్ళి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పని ఒక గ్రాఫిక్స్ రాజకీయాలు. గతంలో ఏ విధంగా అయితే కట్టకుండానే అమరావతిని గ్రాఫిక్స్ గా చూపించి ప్రజానికాన్ని మోసం చేద్దాం అనుకున్నారో మళ్ళీ ఈరోజు అలాంటి గ్రాఫిక్స్ రాజకీయం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్ష పార్టీలు అందరూ గారు సిద్ధమయ్యారు. ప్రజానికానికి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది, చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గ్రాఫిక్లు రాజకీయాలు చేస్తారు. మళ్ళీ కొత్తగా మన నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు కొత్తగా గ్రాఫిక్స్ రాజకీయం మొదలు పెట్టారు. ఆ వీడియో చూసారు ఎవరన్నా? చూసారమ్మా? ఏముంది ఆ వీడియోలో? రిటైనింగ్ వాళ్ళ మీద గట్టిగా కొట్టి నేనే కట్టించాను చెప్పే విధంగా ఇలా కవర్ తీసుకుంటూ వెళ్ళారు. ఒక ట్రైన్ వస్తుంటే ట్రైన్ లో జనాభా ఎవరు లేకపోయినా ఏదో చెయ్యి ఊపుతా ఈ విజయవాడ నగరానికి నేనే స్టేషన్ తీసుకొచ్చానని చెప్పిన విధంగా ఇదే. మరి చల్లారావు గారికి గుర్తుందో లేదో, అప్పట్లో గద్దె రామ్మోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు విజయవాడ నగరంలో ఒక వార్త ఉండేది. రామ్మోహన్ గారు హీరోగా పనిచేయాలంటే, హీరోగా వెళ్తారంటే, సినిమాల్లో నటిస్తారంటే అని చెప్పని. పాపం 70 వయసులో ఆయన కోరిక తీసుకున్నారు ఆ వీడియో ద్వారా. నడుచుకుంటా, స్కూటర్ మీద వెళ్తా, సైకిల్ మీద వెళ్తా, ట్రైన్ లో ఖాళీ ట్రైన్ ని సవర తీసుకుంటా, వెనకమాల KGF బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని, సలార్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని, ఆ విధంగా ఈరోజు మళ్ళీ కొత్తగా గ్రాఫిక్స్ రాజకీయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని చెప్తాను. వీళ్ళు గ్రాఫిక్స్ రాజకీయాలు చేస్తే మనం నమ్ముతామా? ఈరోజు సాయిరాం గారు పీసెస్ రోజులో ఏ విధంగా అయితే గోడ కట్టిన నీళ్ళు ఎందుకు వచ్చింది, దానికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ప్రతి డివిజన్ లో కూడా కోట్లాది రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, పార్కులు కట్టాం, రిటైనింగ్ వాల్ కట్టాం, స్కూళ్ళు కట్టాం. అది రీలు, ఇది రియల్. ఆ విషయం గ్రహించాలి. అదేమో రీలు, ఇది రియల్ గా జరిగింది. కళ్ళ ముందు మనకు కనిపించే విధంగా ఈ రోజు ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దమ్మున మనగాని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రీల్ రాజకీయాలకి, ఫేస్బుక్ రాజకీయాలకి, ఇన్స్టాగ్రామ్ రాజకీయాలకి, యూట్యూబ్ రాజకీయాలకి ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరు. మన కళ్ళ ముందు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మన కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ప్రజానికం ఈ యొక్క రాష్ట్రంలో 170కి 170 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తానికి మీ అందరూ ఒక సహకారంతో సిద్ధమయ్యారని విషయం ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు మీరు గమనించండి, ఈరోజు మీలో చాలా మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళ పిల్లలు, మీ స్నేహితుల పిల్లలు, మీ బంధువుల పిల్లలు. ఈరోజు ఆ పిల్లలకి స్కూల్ పుస్తకాలు ఇచ్చిన, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చిన, స్కూల్ యూనిఫామ్ ఇచ్చిన, ట్యాబులు ఇచ్చిన, స్కూల్ వాతావరణం మార్చిన, మధ్యాహ్న భోజనం పథకం దగ్గరుంది, సీఎం గారి మెన్యూ అన్ని గారు చేసిన, ఎందుకు పిల్లలు ఓటేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ కార్యక్రమాలు. పిల్లలు ఓటేస్తారా? వాళ్ళ కోసం, ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు చేశారా? కేవలం వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మీ అందరి భవిష్యత్తు, ఆ కుటుంబం భవిష్యత్తు బాగుంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు గారు మంచి చేసే కార్యక్రమాలు. ఈరోజు పెన్షన్ ఇంటికి ఇప్పించినా, రేషన్ ఇంటి దగ్గరికే వచ్చినా, డైరెక్ట్ గా బటన్ నొక్కితే ఎవరి దగ్గరికి వెళ్లకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నా, అడిగిన వెంటనే ప్రతి అభివృద్ధి కార్యక్రమం చేసినా, ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉండాలంటే మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం అవసరం. ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉండాలి అంటే
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారంటే అవసరం. ఈ రాష్ట్రంలో సచివాలయం వ్యవస్థ ఉండాలి అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఎంత అవసరం. ప్రజానికాన్ని దయచేసి తెలియజేయండి. ఈరోజు అబద్ధాలు చెప్పేవాళ్ళు, మన దగ్గర మాయ మాటలు చెప్పేవారు అనేక మంది వస్తారు. అవి నమ్మమాకండి. అనేక సందర్భాల్లో నేను చెప్తా, మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. తెలుగుదేశం పార్టీ ఎజెండా కులం, పార్టీ. కాబట్టి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, యువకులు చాలా మంది ఉన్నారు, ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి, మీ సొంత తమ్ముడుగా ఉన్న, సొంత అన్నగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరిగా దీవించండి. ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులాగా, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ విధంగా అయితే మీ అన్న మీకు తోడుగా ఉంటారో ఆ విధంగా మేమందరం గారు మీకు అండగా ఉంటామని తొందరగా చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్.